ఫ్రెండ్స్, మనసులోని మాట. అయితే ఆంధ్రప్రదేశ్ సెకండ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం. అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్ అమరావతి మళ్ళీ పునఃప్రారంభం కాకపోతున్నది. అనేక ఫ్యాక్టరీస్ వస్తున్నాయి. 6,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలో ఆయన ప్రాజెక్టులు తీసుకొని వచ్చారు. ఎన్నో ఫ్యాక్టరీస్ తీసుకొని వస్తారు. వైజాగ్కి ఐటీ కంపెనీస్ వస్తున్నాయి. అమెజాన్, గూగుల్ ప్లే, అమెజాన్ హబ్బు, గూగుల్ పే హబ్బు, ఎన్నో హబ్స్ అక్కడ కట్టబోతున్నారు. తిరుపతిలో కూడా మళ్ళా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. తిరుపతిని కూడా మళ్ళీ ఒక పుణ్యక్షేత్రంగా చేయబోతున్నారు. అక్కడ ఒక టెక్నాలజీ పెడుతున్నారు. తిరుపతి కూడా దర్శనం కూడా సులువుగా అయిపోయే మార్గం తీసుకొని వస్తున్నారు మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంకొక రకరకాల పనులు జరగబోతున్నాయి. జగనన్న చేసిన తప్పేంటంటే అందరినీ విమర్శించడం, అడ్డమైన వాళ్ళని ఆయన పక్కన పెట్టుకోవడం వల్ల ఆయన పనులు చేసిండు, కాదంటలేదు. జగన్మోహన్ రెడ్డి అన్న వెనకాల నుంచి వాళ్ళని తిట్టడం, చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారి భార్యని, నారా భువనేశ్వర్ని ఎందుకు తిట్టిండు ఆయన వల్లభనేని వంశీ గన్నవరం ఎమ్మెల్యే తిట్టినందుకేగా పాపం వాళ్ళ కర్మ వచ్చింది. కొడాలి నాని అని అమెరికా తప్పించుకొని పోయాడు. ఎందుకు తిట్టిరు? ఎవరైనా పరిపాలన చూస్తారు కానీ తిట్టుకుంటారా? అందరు కలిసిమెలిసి ఉండాలి. కానీ జగనన్న అన్నీ మంచిగా చేసిండు. ఒక ప్యాలెస్ కట్టిండు వైజాగ్లో. ఎంతోమంది పారిశ్రామిక యాత్రలు ఎవరైనా వచ్చి ఉండడానికి కూడా పెట్టిండు. అతను గొప్ప గొప్ప పనులు కూడా చేసిండు జగనన్న, నేను కాదంటలేదు. ఒక గొప్ప ప్యాలెస్ కట్టిండు ఆయన. ఆ పెద్ద పెద్ద వాళ్ళు అమెరికా నుంచి, ఇతర దేశాల నుంచి ఉండడానికి కట్టిండు. ఒక మంచి పని చేసిండు చంద్రబాబు నాయుడు గారికి. అక్కడ విజిటింగ్గా ఉండడానికి ఒక వారం రోజులు కానీ, నెల రోజులు కానీ ఆంధ్రప్రదేశ్లో ఖనిజ సంపదగా ఉన్నది. ఆ సంపదని డెవలప్ చేస్తే ఆదాయం కూడా వస్తుంది. ఆ సంపదను కూడా తీసుకురండి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడెక్కడ సంపద ఉన్నది, ఖనిజ సంపద ఇంకా డెవలప్ చేయండి. పవన్ కళ్యాణ్ గారికి మంచి క్యాబినెట్ పోస్ట్ ఇచ్చారు, డిప్యూటీ సీఎం. ఆయన కూడా మంచి ఆలోచన పరుడే. పాపం సినిమాలు కూడా విడుదల కావాలి ఆయనకి సినిమాల షూటింగ్ కూడా అవకాశం ఇవ్వండి నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రతి విషయంలో ఆయన కూడా సహాయం చేయండి. ఆయనకు ఒక పునాది మీకు మళ్ళీ పార్టీ, తెలుగుదేశం పార్టీ మళ్ళీ పుంజుకోనికి ఒక పునాదిలాగా, గజస్తంభంలాగా నిలబడ్డారు పవన్ కళ్యాణ్. మళ్ళా ప్రధాని నరేంద్ర మోడీ నుంచి కూడా సపోర్ట్ మీకు ఉన్నది. ఈ సపోర్ట్ని గ్రౌండ్ వర్క్గా చేయండి ఫ్రెండ్స్. అమరావతి ఇంకా సంవత్సరంలో పూర్తవుతుంది. కొన్ని ఉపాధి మార్గంలో కూడా దొరుకుతాయి. మళ్ళీ ఫుడ్ ప్రాసెసింగ్ రంగం, వ్యవసాయ రంగం మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. అంటే పండ్లు, ఫలాలు వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఇక్కడి నుంచి రాజమండ్రిలో పండుతాయి పండ్లు, ఫలాలు. వాటి గురించి కూడా మీరు ఫోకస్ పెట్టండి. ఆ శాఖని ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఆ శాఖని మళ్ళీ మార్చి ఫుడ్ ప్రాసెసింగ్ రంగం మీద పండ్లు, కూరగాయలు మన ఆంధ్రప్రదేశ్ నుంచే బయట దేశాలకు వెళ్ళాలి. ఎంతోమందికి ఉపాధి వస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది ఒక్కటి చేయండి. మళ్ళా పోలవరం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి అయ్యేటట్టు చేయండి. అది పూర్తి అంటే కాలువలను మళ్ళీ వరదలు వచ్చేటప్పుడు ఎన్నో గ్రామాలు మునిగిపోతున్నాయి పోలవరం గ్రామంలో. వాటి నుంచి మళ్ళీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను కాలువ ద్వారా మరించండి. కర్నూలుకి, రాయలసీమకి కాలువలు తోపించండి నారా చంద్రబాబు నాయుడు గారు. అక్కడ వాటర్ వేస్ట్ అయిపోతుంది, పోల వాటర్ సముద్రంలోకి వెళ్ళిపోతుంది. అది కాకుండా మీరే చూడండి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎన్నో పనులు ఉన్నాయి మీరు చేయబట్టి. ఆ పోలవరం ప్రాజెక్టు నుంచి, కాలువల నుంచి, అక్కడ రివర్స్ పంపోజింగ్ నుంచి వరద నీళ్ళు వచ్చినప్పుడు బయటకు పంపించేలాగా స్టోరేజ్ మార్గం ఏర్పాటు చేయండి. ఇతర గ్రామాలకు కూడా వెళ్తుంది. వాటర్ అనేది ముఖ్యం. వాటర్ ఉంటే ఎన్నో పరిశ్రమలు వస్తాయి, ఎంతోమంది ఉపాధి వస్తుంది. పరిశ్రమలో వచ్చే వ్యర్థాలు ఎక్కడికి వెళ్ళాలో అవి అక్కడికి పంపించండి. దివిస్ కంపెనీ ఉన్నది, ఆ వ్యర్థాలు సముద్రంలో వదులుతుంది. ఆ వదలకుండా వేరే మార్గంలోకి పంపించండి ఆ నీళ్ళు.
అందులో ఉన్న చేపలు ఎన్నో చేపలు పోతున్నాయి. మనం భీమిలి బీచ్కి వెళ్ళాను నేను. భీమిలి బీచ్కి వెళ్తే ఆ దివీస్ కంపెనీ నుంచి వచ్చే వ్యర్థాలు ఆ చేపలు చనిపోతున్నాయి. ఆ చనిపోకుండా ఇజ్రాయెల్ దగ్గర దేశం వెళ్ళి అక్కడ ఒక టెక్నాలజీ ఉంది. ఆ టెక్నాలజీ నుంచి వాటర్ శుద్ధి చేసే మిషన్స్ ఉన్నాయి. ఆ మిషన్స్ తెప్పియండి. ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. వీటన్నింటినీ మీరు ముందుకు తీసుకెళ్ళండి. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, బాలకృష్ణ అన్న గారు, ఎంతమంది ఉన్నారు. మళ్ళా జూనియర్ ఇంటర్ అని కూడా మళ్ళీ ఈ పార్టీలో స్థానం కల్పించండి. పాపం ఆయన ఉంటే మళ్ళా పార్టీ ఒక ఎత్తుకెదితే జూనియర్ ఎన్టీఆర్ అన్న ఆయనను కూడా పట్టించుకోండి. ఎంతోమంది ఉన్నారు ఈ పార్టీకి నిర్మాణం. మీరే ఇప్పుడు పునాది నారా చంద్రబాబు నాయుడు. ఆనాడు హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టారు మీరు. హైటెక్ సిటీ కట్టడం వల్ల ఎన్నో లక్షల కుటుంబాలు బాగుపడ్డాయి. అమెరికా వెళ్ళారు, కోట్లు సంపాదించుకురు, లక్షలు సంపాదించుకురు. ఎంతోమంది బాగుపడ్డారు కుటుంబాలు. అది వేసిన పునాది ఇప్పుడు ఎన్నో కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుంది. వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకుంటారు, గొప్ప గొప్పగా ఉంటారు. ఐటీ రంగం మీద వైజాగ్ని ఎంచుకోండి, లేకపోతే రాయలసీమని ఎంచుకోండి. అక్కడ ఐటీ హబ్ కింద ఎంచుకుంటే రకరకాల ఫ్యాక్టరీస్ వస్తాయి, ఎంతోమందికి ఉపాధులు వస్తాయి. ఐటీ హబ్బు, పారిశ్రామిక హబ్బు కట్టి చూడండి చంద్రబాబు నాయుడు గారు. నా ఆలోచనతో మీకు చెప్తున్న ఒక సామాన్యమైన నాయకుడిని, సామాన్యమైన ప్రతినిధిని నేను చెప్తున్న ప్రైజ్. జై తెలుగుదేశం, జై ఆంధ్రప్రదేశ్.